ఇండియాస్ బిగ్గెస్ట్ హైపర్ మార్ట్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. విశాఖలో విద్యార్థినిపై అత్యాచారం కేసులో విశాఖ బార్ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. నిందితుల తరపున బెయిల్ పిటిషన్ దాఖలు చేయకూడదని డెసిషన్ తీసుకుంది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు న్యాయవాదులు. మహిళకి రక్షణ కరువైంది అంటూ విశాఖ జిల్లా కోర్టు ఎదుట ఆందోళనకు దిగారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ చిరంజీవి అందిస్తారు. విశాఖలో లా స్టూడెంట్ పై జరిగినటువంటి అత్యాచారం ఘటనకు సంబంధించి ఈ రోజు జిల్లా కోర్టు వద్ద లాయర్లంతా కూడా భారీ ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి వీరంతా కూడా ఈ విధంగా ఆందోళన చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక లా స్టూడెంట్ మీద మరో ముగ్గురు లా స్టూడెంట్ తో పాటు ఇంకొక యువకుడు కూడా ఈ దారుణానికి ఒడిగట్టాడు. దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. వారిని ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు లా స్టూడెంట్ అని చెప్పేసి మీరు ఈ నిరసన చేపడుతున్నారా, లేదంటే ఒక మహిళకి జరిగినటువంటి అన్యాయం మీద నిరసన? రెండు కలిపండి. లా స్టూడెంట్ మరియు ఉమెన్ అని కూడా మేము, మాది ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అండి. మేము లేడీ అడ్వకేట్స్ ని సోషల్ సర్వీస్ కూడా చేస్తున్నాము. నాట్ ఓన్లీ లా స్టూడెంట్ అనే కాదు, మహిళలు ఎవరైనా సరే వాళ్ళ మీద అత్యాచారాలు జరిగితే వాళ్ళ తరపున మేము సోషల్ సర్వీస్ చేయాలని, ఏ విధంగా అంటే వాళ్ళకి సపోర్ట్ గా ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉండాలి. అలాగే కోర్టులో కేసు అయినప్పుడు వాళ్ళకి సపోర్ట్ గా ఎవిడెన్స్ అన్ని సేకరించి వాళ్ళకి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి బలమైన శిక్ష మేము వేయించాలని కోరుతున్నామండి. వాళ్ళకి మేము సపోర్ట్ గా ఉంటామండి. ఎల్లవెల్ల మేము అనుకుంటున్నాము, వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళతో మాట్లాడి, అమ్మ నీకు భయం ఏమీ లేదు, మేమంతా సపోర్ట్ గా ఉంటాం, కోర్టులో కూడా ఎవరి ఆ నిందితుల తరపున ఏంటది వకాలత్ వేయకుండా, మెమోఫ్ అపిరెన్స్ వేయకుండా, బెయిల్ పెట్టనివ్వకుండా చేస్తాం. ఇక్కడే కాదు, వీలైతే హైకోర్టు కూడా వాడు బెయిల్ వేయకుండా మేము హైకోర్టు జడ్జిలతో కూడా మాట్లాడడానికి రెడీగా ఉన్నామండి. మేడం, మీరు చెప్పండి, ఇప్పుడు ఈ అమ్మాయి మీద జరిగినటువంటి ఇన్సిడెంట్ లో నలుగురు కూడా మొత్తం ఈమెను బెదిరించి ఆమె చనిపోయేంత వరకు కూడా వెళ్లేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇక మీద ఆమె ఎలాంటి భరోసా ఎంత కూడా కల్పిస్తారు? నెక్స్ట్ ఏంటంటే ఈ అన్యాయం అనేది ఒక అడ్వకేట్ కి జరిగింది, ఒక న్యాయం చేసే స్థితిలో ఉన్న మహిళకి జరిగింది. కాబట్టి ప్రెసెంట్ మేమందరము కూడా ఆవిడకి ఫుల్ సపోర్ట్ గా ఉంటూ కూడా మేము ఎవరి తరఫున కూడా బెయిల్ అనేది కూడా వేయదలుచుకోలేదు, ఎవరికి కూడా బెయిల్ నెక్స్ట్ అదే కాకుండా డిఎల్ఎస్ఏ వాళ్ళు కూడా లీగల్ ఎయిడ్ కూడా ప్రొవైడ్ చేయకుండా కూడా మేము ఆపాలనుకుంటున్నాము. అది కొంచెం గవర్నమెంట్ కూడా కొంచెం దృష్టిలో తీసుకొచ్చి ఎవరిని లీగల్ ఎయిడ్ కూడా ప్రొవైడ్ చేయకుండా మేము అడ్డుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నాము. మేడం చెప్పండి మేడం, ఈ విషయం లాయర్లు మీ అంతా కూడా ఏదైతే ఉందో వీళ్ళంతా కూడా బెయిల్ గురించి కానీ వీటి గురించి ఏం చెప్పాలి? మా విశాఖ బార్ అసోసియేషన్ తరఫు నుంచి అక్యూజ్డ్ కి అయితే మేము ఎవరైనా బెయిల్ అప్లై చేయకూడదని నిర్ణయం తీసుకున్నారండి. సో మేము మా బార్ అసోసియేషన్ ఏవైతే డెసిషన్ తీసుకున్నారో వాళ్ళు మేము అందరం ఫాలో అవుతాం. ఖచ్చితంగా న్యాయం తొందరగా జరిగేలాగా ప్రయత్నిస్తామని కోరుకుంటున్నాం. ఇది ప్రస్తుతం పరిస్థితి. అయితే ఎవరైతే ఈ లా స్టూడెంట్ మీద జరిగినటువంటి ఇష్యూ ఉందో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. చెప్పండి, ఇప్పుడు ఎవరైతే బాధితురాలు ఉందో ఆమెకు మీరు ఎటువంటి భరోసా ఇస్తారు? ఎందుకంటే ఆమె లా విద్యను కూడా మధ్యలో ఆపేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు బాధితులు ఎవరైతే ఉన్నారో, ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి తగిన న్యాయం జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ అమ్మాయికి కాంపన్సేషన్ పే చేయాలి, ఆ అమ్మాయికి రక్షణ కల్పించాలి. ఆ అమ్మాయిపై అత్యాచారం ఎవరైతే చేశారో వాళ్ళందరికీ కఠినంగా శిక్షలు విధించాలి. ఆ శిక్షలు కూడా సత్వరం, ఆలస్యం కాకుండా విచారణ పూర్తి చేసి శిక్షలు విధించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇది పెద్ద ఎత్తున అయితే మొత్తం జిల్లా కోర్టు దగ్గర లాయర్లంతా కూడా ఆందోళన చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ ఘటన మీద ప్రస్తుతం లాయర్లు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. కేవలం లాస్ట్ చదువుతున్నటువంటి స్టూడెంట్నే కాకుండా ఏ ఒక్క ఆడపిల్లకి అన్యాయం జరిగినా ఖచ్చితంగా తాము రియాక్ట్ అవుతామని చెప్తున్నారు. ఈ ఘటనలో ఎవరైతే నిందితుల్లో వాళ్ళందరూ కూడా కఠినంగా శిక్ష పడే వరకు పోరాడతామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గవర్నమెంట్ రావుతో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి.